ఆ, నేను ప్రధానోపాధ్యాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నారాయణఖేడ్. ఈ సంవత్సరం మా పాఠశాలలో అడ్మిషన్ లేదని బోర్డు పెట్టడం జరిగింది. దానికి ప్రధాన కారణాలు విద్యార్థుల సంఖ్య తరగతిలో కావాల్సిన సంఖ్య కంటే ఎక్కువగా ఉండడం. 3 సెక్షన్లు నడుస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియంలో 2 సెక్షన్లు, తెలుగు మీడియం 1 సెక్షన్. సో నూతనంగా భవన నిర్మాణం జరుగుతుంది. అది అయ్యే వరకు అడ్మిషన్ ఆపడం జరిగింది. ఈ సంవత్సరం విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు అన్ని కూడా అందించడం జరిగింది. వారికి సంబంధించి ఆన్లైన్ కూడా ఏ రోజుకు ఆ రోజు అడ్మిషన్ ఆన్లైన్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజుకి మనం 835 మంది విద్యార్థులను చేర్చుకోవడం, ఓవరాల్ గా మొత్తం టోటల్ గా 835కు చేరుకోవడం జరిగింది. సో అందుకోసమనే మరి ఎక్కువ క్లౌడీ అవుతుంది అని చెప్పి భవన నిర్మాణం జరిగే వరకు అడ్మిషన్ మనం కొనసాగించడం లేదు. ఆ విషయం అందరూ దృష్టిలో పెట్టుకోవాలి తెలియదు. ఈసారి ఒక ప్రత్యేక ప్రణాళికతో పాఠశాలను ముందుకు తీసుకుపోవడం జరుగుతుందన్న విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు బి జైపాల్ రెడ్డి. ఇక్కడ ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మా మా స్కూల్లో హెవీ స్ట్రెంత్ ఉంది. దగ్గర దగ్గర 850 మీద స్ట్రెంత్ ఉంది. అందుకే నో అడ్మిషన్ బోర్డు పెట్టాము. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం సెక్షన్స్లలో చాలా ఇబ్బంది ఉంది. తరగతి గదులు, వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇబ్బందులు ఉన్నాయి. మా స్కూల్ పిఎంశ్రీకి సెలెక్ట్ అయింది. పిఎంశ్రీ సెలెక్షన్ వల్ల మాకు అదనంగా చాలా నిధులు వచ్చాయి. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి, ఐసిడిటి విద్యకు సంబంధించి, ఆర్ట్ ఎడ్యుకేషన్ మరియు మా దగ్గర క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ మరియు బ్యూటిషియన్ టీచర్స్ మిగతా అనగా ఒక విద్యకే కాకుండా అకాడమిక్ కాకుండా కో కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా జరుగుతున్నాయి. తెలుగు మీడియం సెక్షన్స్లో మనకు సీట్లు ఖాళీగా ఉన్నాయి. పేరెంట్స్ మీరు తెలుగు మీడియం సంబంధించిన విద్యార్థులు ఇక్కడ వచ్చి జాయిన్ కావచ్చు. ఇంగ్లీష్ మీడియం పరంగా మనకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పోషకులందరూ సహకరించాలి ఈ విషయంలో. ధన్యవాదాలు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!